నమస్కారం. భగవంతుడు కల్పించిన దాంట్లో ఎంతో కొంత అనాథులకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో మానవతామూర్తులు. ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని దర్శించుకొని శివయ్యను అభిషేకించిన చేతులతోనే అనాథులకు సాయం చేసి శివాశీస్సులతో పాటు శరణార్థుల దీవెనలను కూడా పొందుతున్నారు. అలా అనాథుల సేవలో తరించేందుకు కుటుంబ సమేతంగా విచ్చేశారు బాలేశం అనే మానవదేవుడు. సిద్దిపేట వాస్తవ్యులైన బాలేశం రేణుకా దంపతులు వారి కుమారుడు అఖిలేష్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ శివబంధువులు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి స్వయంగా అభిషేకం చేశారు. పూజారి బాలేశం గారి పేరుపై వారి కుటుంబ సభ్యులైన రేణుకా అఖిలేష్, నిహారిక, నాగప్రసాద్, స్వప్న, లితిక, లిక్షిత, ఆద్వికల పేర్లపై వారి గోత్రమైన సురశాల గోత్రంపై అర్చనలు చేసి శఠగోప అక్షితలతో దీవించారు. అనంతరం ఇక్కడ జీవిస్తున్న అనాథులను ఆదుకునే క్రమంలో వారికి తోచిన సాయాన్ని విరాళ రూపంలోనూ, అభాగ్యులు ధరించేందుకు వారి నివాసం నుండి తీసుకువచ్చిన పాత బట్టలను అందించి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. ఈ సందర్భంగా అఖిలేష్ గారు మాట్లాడుతూ వందలాది మంది అభాగ్యులను ఆశ్రమ యాజమాన్యం చాలా బాగా చూసుకుంటుందని, ఆశ్రమ నిర్వహణ చాలా బాగుందని అన్నారు. మా పేరు వచ్చేసి మా ఫాదర్ పేరు కాచం బాలేశం, మా మదర్ పేరు వచ్చేసి కాచం రేణుక, నా పేరు వచ్చి కాచం అఖిలేష్. మేము సిద్దిపేట నుండి వస్తున్నామండి. మేము యాక్చువల్గా ఇక్కడికి స్పెషల్గా రావాలి అని చెప్పేసి లేదండి, అంటే మామూలుగా ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పేసి అనుకొని ఇక్కడ విజిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్ నియర్ బై. ఇక్కడ చాలా విశాలంగా ఉందండి. మామూలుగా ఇక్కడ వీళ్ళ ఎంప్లాయీస్ కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. నీట్నెస్ మెయింటెనెన్స్ కానీ ఆల్మోస్ట్ 600-700 మెంబర్స్ ఆఫ్ అనాథ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంటే మతి స్థిమితం లేకుండా ఉండడము, మాటలు రాకపోవడం, చిన్నపిల్లలుగా చేసే అలవాట్లు అవన్నీ చేయడం, అవన్నీ ఉన్నా ఇక్కడ వీళ్ళు ఎలాంటి విసుగుపడకుండా వాళ్ళని మేనేజ్ చేయడం కానీ, ప్లస్ వాళ్ళకు ఎవ్రీథింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా బాగుంది. ఎవరైనా హెల్ప్ చేయడానికి కూడా రావచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దిక్కు మొక్కు లేక పిచ్చి వాళ్ళలా రోడ్లపై తిరుగుతున్నప్పుడే వీళ్ళు అనాథలు. ఈ రక్షణాలయానికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రోత్సాహంతో ప్రశాంతంగా జీవిస్తున్న వీరిని అనాథలు అని అనడం సబము కాదేమో. వందల మంది అభాగ్యులు ఇక్కడ ఒక కుటుంబంలా కలిసి ఉండగా, ఇక్కడ కొలువైన పరమేశ్వరుడు వీరికి అండగా ఉండగా, మానవత్వంతో ఆదరిస్తున్న మానవ దేవుళ్ళందరూ తోడుగా ఉండగా, వీళ్ళంతా శివబిడ్డలే కదా. మీ ద్వారా పునర్జన్మ ఎత్తిన ఈ నిర్భాగ్యుల దీవెనలతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.